హలో ఎవరీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఎఫ్టిపి ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎఫ్టిపి అంటే రియల్ టైంలో ఈ ఎఫ్టిపి సర్వర్ ఉంటుంది. సో ఎఫ్టిపి మనం ఎందుకు వాడతాం రియల్ టైంలో అంటే టు ట్రాన్స్ఫర్ ద ఫైల్స్ ఫ్రమ్ ఫ్రమ్ వన్ మిషన్ టు అనదర్ మిషన్. ఒక మిషన్ నుంచి ఇంకో మిషన్కి డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఎఫ్టిపి ఉండాలండి. మనం ఎస్సిపి కమాండ్ మీరు చెప్పారు కదా, ఎస్సిపి కమాండ్ నుంచి మనం డేటాను ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదా ఆర్సింక్ నుంచి డేటాని సింక్ చేయొచ్చు. అంటే కంప్యూటర్కి లోడ్ పడకుండా మనం ఆర్సింక్ ద్వారా బ్యాక్ ఎండ్లోనే డేటాని సింక్ చేయొచ్చు అని చెప్పారు కదా. సో అలాంటప్పుడు ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి డేటాను పంపించాలంటే ఎఫ్టిపి ఎందుకు వాడాలి? సో ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి డేటాను పంపించడానికి ఎఫ్టిపి వాడరండి. ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ అంటే దాని అర్థం ఏంటంటే బోత్ కంప్యూటర్స్, బోత్ సర్వర్స్, బోత్ సిస్టమ్స్ ఇన్ ఎ డిఫరెంట్ జియోగ్రఫికల్ లొకేషన్. ఇవి రెండు డిఫరెంట్ జియోగ్రఫికల్ లొకేషన్లో ఉన్నట్లయితే డేటాని పంపించాలి అంటే మనం ఎఫ్టిపిని వాడతాం. ఓకే. సో ఒకటే నెట్వర్క్లో ఒకటే జియోగ్రఫికల్ లొకేషన్లో ఉండేటప్పుడు మనం ఎఫ్టిపి వాడము టు ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ వన్ మిషన్ టు అనదర్ మిషన్. ఎప్పుడు వాడతాము ఎఫ్టిపి సర్వీస్ని? ఎఫ్టిపి సర్వీస్ని ఎప్పుడు వాడతాం? వెన్ ద కంప్యూటర్స్, వెన్ ద సిస్టమ్స్, వెన్ ద సర్వర్స్ ఆర్ ఇన్ ఏ డిఫరెంట్ జియోగ్రఫికల్ లొకేషన్స్, దెన్ వి నీడ్ ఎఫ్టిపి టు ట్రాన్స్ఫర్ ద డేటా వైస్ వర్సా. డేటాని వైస్ వర్సా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది యుఎస్లో ఉందనుకోండి ఈ సిస్టమ్. ఓకే, ఈ సిస్టమ్ ఇండియాలో ఉంది. ఓకే, సో ఇండియాలో ఉన్న ఈ సిస్టమ్కి డేటాని పంపించాలి యుఎస్ సిస్టమ్ నుంచి. పంపించాలంటే మధ్యలో మనకి డిస్టెన్స్ ఉంది కదా, చాలా డిస్టెన్స్ ఉంటుంది. అంటే మరి మనం ఎలా డేటాను పంపిస్తాం? సో మీ అందరికీ తెలిసిందే ఓవర్ ద పబ్లిక్ నెట్వర్క్. పబ్లిక్ నెట్వర్క్ ద్వారా పంపిస్తాం. పబ్లిక్ నెట్వర్క్ అంటే ఏంటండి? ఇట్స్ నథింగ్ బట్ ఇంటర్నెట్. దీన్నే మనం పబ్లిక్ నెట్వర్క్ అని అంటాం. ఇంటర్నెట్ అనేది లేమన్ టర్మ్స్లో ఇంటర్నెట్ అంటాం, బట్ ఇన్ ప్రొఫెషనల్ టర్మ్స్ వి కాల్ పబ్లిక్ నెట్వర్క్. ఓకే, సో ఓవర్ ద పబ్లిక్ నెట్వర్క్ మనం ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్కి డేటాని ట్రాన్స్ఫర్ చేస్తాం పబ్లిక్ నెట్వర్క్ యూస్ చేసి. ఎందుకంటే మనం వీ కెనాట్ రన్ ఏ కేబుల్ ఫ్రమ్ ఇండియా టు యుఎస్ ఆర్ యుఎస్ టు ఇండియా. ఈ రెండు మిషన్స్కి మధ్యలో ఒక కేబుల్ని అయితే మనం రన్ చేయలేం కదా. సో ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ ఏముంది? పబ్లిక్ నెట్వర్క్. దీన్ని టెక్నికల్గా వ్యాన్ అని కూడా అంటాం. మీకు అందరికీ తెలిసిందే, నేను డెమోలో చెప్పాను అండ్ ప్రీవియస్ క్లాస్లో కూడా మాట్లాడుకున్నాం. ఇంటర్నెట్, పబ్లిక్ నెట్వర్క్, వ్యాన్ ఏదన్నా ఒకటే. సో ఈ పబ్లిక్ నెట్వర్క్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ పబ్లిక్ నెట్వర్క్ యూస్ చేసుకొని మనం సిస్టమ్ 1 నుంచి సిస్టమ్ 2కి ఒక డేటా, ఏదో డేటా సారీ. సో బంచ్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి. ఈ ఫైల్స్ నేను పంపించాలి. ఎక్కడి నుంచి అండి? యుఎస్ మిషన్ నుంచి ఇండియాకి, లేదా ఇండియా మిషన్ నుంచి యుఎస్కి. సో సేమ్ నెట్వర్క్లో ఉంటే మనం ఎస్సిపి ఆర్సింక్ వాడి డేటాని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. వైస్ వర్సా నెట్వర్క్లో ఏ సిస్టమ్కైనా సరే డేటాని ట్రాన్స్ఫర్ చేయొచ్చు యూజింగ్ ఎస్సిపి కమాండ్ అండ్ ఆర్ సింక్. ఈ రెండు కమాండ్స్, లేదా కాపీ కమాండ్. ఓకే, కానీ రెండు డిఫరెంట్ జియోగ్రఫికల్ లొకేషన్స్లో ఉన్న సిస్టమ్స్ మధ్యలో డేటాని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎఫ్టిపి ఒకటే మార్గం. ఎఫ్టిపి అనేది మోర్ సెక్యూర్. అయితే మీరు అనొచ్చు, మెయిల్ ద్వారా పంపించవచ్చు కదా సార్, అండ్ హెచ్టిపి ప్రోటోకాల్ ఉంది, హెచ్టిపి ప్రోటోకాల్ నుంచి కూడా మనం పంపించవచ్చు. ఎందుకంటే మనం ఏవైనా ఇప్పుడు
మన ఐఎస్ఓ ఇమేజ్ మనం డౌన్లోడ్ చేసుకున్నాం రెడ్ హ్యాట్ నుంచి, అవునా? సో వాళ్ళు హెచ్టిపి మీదే మనకి ఆ ఫైల్ డౌన్లోడ్ అని ఇచ్చారు. సో వాడొచ్చు కదా అని మీరు క్వశ్చన్ వేయొచ్చు రివర్స్లో నాకు. హెచ్టిపి ద్వారా పంపించాల్సిన డేటా అది పబ్లిక్ డేటా. ఏదైనా మీరు పబ్లిక్‌కి ఓపెన్‌గా షేర్ చేసుకోవాలనుకుంటే మీరు ఆ డేటాని హెచ్టిపి ప్రోటోకాల్ మీద పబ్లిష్ చేయొచ్చు. యెస్. హెచ్టిపి కూడా వాడొచ్చు. కానీ మీరు డేటా అనేది ఏంటి? ఈజ్ నథింగ్ బట్ ప్రైవేట్ ప్రాపర్టీ. ప్రైవేట్ అంటే ఈజ్ ఈక్వల్ టు మనీ. డేటా ఈజ్ ఈక్వల్ టు మనీ. ఆర్గనైజేషన్ డేటా అనేది పబ్లిక్‌గా షేర్ చేయరు కదా! సో మనం అన్నీ పబ్లిక్‌గా షేర్ చేయం కదా! కొన్ని ప్రైవసీ ఉంటాయి. కొన్ని షేర్ చేసుకోకూడనివి ఉంటాయి. మనం షేర్ చేసుకోము. ఎలా అయితే అలానే ఆర్గనైజేషన్‌లో 99% డేటా విచ్ ఈస్ రిలేటెడ్ టు ప్రాజెక్ట్స్, రిలేటెడ్ టు ద కంపెనీ ఉంటాయి. అవి మనం షేర్ చేసుకోం. 1% కంపెనీ ప్రొఫైల్ ఏంటి, కంపెనీ యొక్క అచీవ్‌మెంట్స్ ఇలాంటివన్నీ మనం షేర్ చేస్తా ఉంటాం. ఏ ఆర్గనైజేషన్ అయినా సరే. ఓకే. 99% షేర్ చేసుకోవు. సో, ఇప్పుడు యూఎస్‌లో మన క్లయింట్ ఉన్నాడు. యూఎస్ క్లయింట్ మనకి డేటాని పంపించాలనుకుంటున్నాడు. లేదా మనం యూఎస్ క్లై లో ఉన్న క్లయింట్‌కి డేటాను పంపించాలనుకుంటున్నాం. ఓకే. సో, డేటాను పంపించాలంటే పెన్ డ్రైవ్ అంటే దాన్ని మనం ఫ్లాష్ డ్రైవ్ అంటాం. సీడీ, డీవీడీ డ్రైవ్ లేదా హార్డ్ డిస్క్ దీని ద్వారా పంపిస్తే అది 1 వీకో, 2 వీక్స్‌కో చేరుతది. అండ్ అది రిస్క్ కూడాను. ఎవరికైనా దొరికితే ఓకే. అది ఇంకా రిస్క్. సో, మనం క్విక్‌గా, ఇన్స్టంట్‌గా డేటాని పంపించాలి అంటే హెచ్‌టిపి వాడలేం. ఎందుకంటే దేర్ ఈస్ నో సెక్యూరిటీ. పబ్లిష్ చేస్తే అది అందరికీ కనిపిస్తది. సో, ద ఓన్లీ వే టు షేర్ ద డేటా టు అవర్ క్లయింట్ ఏదో ప్రాజెక్ట్ డేటా. డైలీ స్టాండప్ కాల్స్ ఉంటాయి. సో, మనం ఎప్పటికప్పుడు డెవలప్ చేసిన డేటా అనేది ప్రాజెక్ట్ డేటా అనేది వాళ్ళకి చూపిస్తూ ఉండాలి. సో, ఏదైనా షేర్ చేస్తూ ఉండాలి. సో, క్లయింట్‌తో మనం ప్రాజెక్ట్ మనం వర్క్ చేసామంటే క్లయింట్‌కి కొన్ని షేర్ చేస్తూ ఉంటాం. క్లయింట్ ఇన్‌పుట్స్ షేర్ చేస్తా ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటది డే టు డే పని. సో, దానికి మనకి ఎఫ్‌టిపి అనేది కావాలి. ఫైల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్. ఎఫ్‌టిపి అంటే ఫైల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్. ఇది వెరీ సెక్యూర్ ప్రోటోకాల్. Uh, so hence our data will be transferred very securely between two missions. ఓకే. ఇది ఎఫ్టిపి అండి. సో ఎఫ్టిపి అంటే బంచ్ హ్యూజ్ డేటా. ఇప్పుడు మెయిల్‌లో మనం 25 ఎంబీయో ఎంతో పంపించగలం. ఓకే. హ్యూజ్ డేటా పంపించాలి. టీబీస్‌లోని పంపించాలి. ఓకే. లేదా ఈబీస్‌లో పంపించాలి. ఓకే. సో ఇలాంటి హ్యూజ్ డేటాని మనం షేర్ చేసుకోవాలంటే అంటే షేర్ చేయాలంటే మనం ఎఫ్‌టిపి వాడతాం. అయితే ఎఫ్‌టిపి మనకి 2021 ఎఫ్‌టిపి యొక్క పోర్ట్ నంబర్స్ అండి. చాలామంది ఎఫ్‌టిపి పోర్ట్ నంబర్ ఏది అంటే వాళ్ళు చెప్పే సమాధానం 21 కాదు. 2 పోర్ట్ నంబర్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి. 20 అండ్ 21. 20 అండ్ 21 ఎఫ్‌టిపి యొక్క పోర్ట్ నంబర్స్. సో మీరు అనుకోవచ్చు ఈ పోర్ట్ నంబర్స్ ఎందుకు, ప్రోటోకాల్స్ ఎందుకు ఇవన్నీ? సిస్టమ్ ఐడెంటిఫై చేయాలి అంటే ఇప్పుడు మీ పేరు అడిగారు అనుకోండి మీకు తెలిసిన వాళ్ళు. ఆహ్, మీరేం చేస్తారు? ఫాదర్ నేమ్ చెప్తారు. సో దట్ దే కెన్ అండర్‌స్టాండ్. మీరెవరనేది వాళ్ళకి అర్థం అవుతది. అవునా? మదర్ సైడ్ అయితే మదర్ పేరు, ఫాదర్ సైడ్ ఫాదర్ పేరు చెప్తా ఉంటాం. ఓకే. సో అలాగే ఆపరేటింగ్ సిస్టమ్‌కి ఏ సర్వీస్ అనేది తెలియాలి. సో, అందుకనే ఆపరేటింగ్ సిస్టము ప్రోటోకాల్స్, పోర్ట్ నంబర్స్‌ని బట్టి ఓహ్! సో అండ్ సో సర్వీస్ ఇది అని అర్థం చేసుకుంటది. ఓకే. అందుకనే ఆపరేటింగ్ సిస్టమ్‌లో ప్రతి సర్వీస్‌కి ప్రోటోకాల్ ఉంటది. ప్రతి ప్రోటోకాల్‌కి ఒక పోర్ట్ నంబర్ ఉంటది.
ఓకే. ఇది థంబ్ రూల్ అని నేను ఇంతకుముందు చెప్పాను. సో, ఎందుకు, ఏంటి అనేది దానికి ఎక్స్‌ప్లనేషన్. ఆపరేటింగ్ సిస్టమ్‌లో చాలా సర్వీసెస్ ఉంటాయి. చాలా బంచ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. బంచ్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. ఎవరు ఏంటని ఎలా అర్థం చేసుకుంటది ఆపరేటింగ్ సిస్టము? ప్రోటోకాల్, పోర్ట్ నంబర్ బట్టే ఓహో! సో అండ్ సో సర్వీస్ ఇది. సో, ఇది పోర్ట్ నంబర్ ఇది రిజర్వ్ చేసి పెడతా. సో, ఇవన్నీ స్టాండర్డ్ పోర్ట్ నంబర్స్. ఎఫ్‌టిపి అనేది విండోస్‌లోకెళ్ళినా, లేదా యునిక్స్‌లోకెళ్ళినా, లేదా లినక్స్‌లోకొచ్చినా ప్రోటోకాల్ మారదు. పోర్ట్ నంబర్స్ మారవు. దాని అంటే వే ఆఫ్ స్టైల్ వర్కింగ్ గూడా మారదు. సేమ్ స్టైల్‌లో పనిచేస్తది. బట్ ఒకటే థింగ్ ఏంటంటే ఇన్‌స్టాలేషన్ అండ్ కాన్ఫిగరేషన్ విల్ బి డిఫరెంట్. డిఫర్. అంటే విండోస్‌లో ఎఫ్‌టిపి ఇన్‌స్టాలేషన్, కాన్ఫిగరేషన్ ఒకలా ఉంటది. లినక్స్‌లో ఒకలా ఉంటది. ఇంకా అదర్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఒకలా ఉంటది. లినక్స్‌లో గాని, యునిక్స్‌లోని అటు ఇటుగా సేమే. ఎందుకంటే యునిక్స్ నుంచి వచ్చిందే లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి ఒకేలాగా ఉంటాయి. అంతే తప్ప దాని వర్కింగ్ స్టైల్ గాని, ద వే ఆఫ్ వర్కింగ్ ఎఫ్‌టిపి ఈస్ సేమ్, ప్రోటోకాల్ సేమ్, పోర్ట్ నంబర్ సేమ్. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ 2 పోర్ట్ నంబర్స్ ఉన్నాయి గదా! 20, 21 అవునా? సో, 20 అనేది మనకి డేటా కనెక్షన్. ఓకే. డే డేటా. అంటే ఈ 20 అనేది డేటా కనెక్షన్ కోసం. 20 ఫర్ 21 కనెక్ట్ టు కమాండ్ లైన్ అంటారు దీన్ని. కమాండ్ కనెక్షన్. కమాండ్ సడెన్‌గా నాకు ఒక్కోసారి గుర్తు రావు. మతిమరుపు ఎక్కువైపోయింది. ఓకే. ఒకటి కమాండ్ కనెక్షన్, ఒకటి డేటా కనెక్షన్. డేటా కనెక్షన్ కోసం 20 వాడుతది పోర్ట్ నంబర్. కమాండ్ కనెక్షన్ కోసం 21. ఓకే. ఓకే. సో, కమాండ్ కనెక్షన్ అంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 21. ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఎక్కడుంది? ఇది ఎఫ్‌టిపి సర్వర్ అండి. ఇక్కడ ఎఫ్‌టిపి సర్వర్ ఉంది. క్లయింట్ మనకి డేటా షేర్ చేశాడు ఓవర్ ద ఎఫ్‌టిపి. సో, మనం ఏం చేస్తున్నాం? ఈ ఎఫ్‌టిపి సర్వర్ కనెక్ట్ అయ్యి మనం డేటాని యాక్సెస్ చేయాలి. ఈ ఎఫ్‌టిపి సర్వర్‌కి కనెక్ట్ చేయాలంటే ఒక యూఆర్ఎల్ ఉంటుంది. ఓకే. నేను మీకు నెక్స్ట్ చెప్తాను. సో, సర్వర్‌కి కనెక్ట్ అవ్వాలి. ఇది ఎఫ్‌టిపి సర్వర్ గదా! ఎఫ్‌టిపి సర్వర్. ఈ ఎఫ్‌టిపి సర్వర్‌కి కనెక్ట్ అవ్వాలి అంటే 21. 21కి కనెక్ట్ 21 పోర్ట్ నంబర్ మీద కనెక్ట్ అవ్వాలి. సో, డేటాని డౌన్‌లోడ్ చేసుకోవాలి అంటే 20. ఓకే. కనెక్ట్ అవ్వడం ఒక పోర్ట్ నంబర్. డేటాని డౌన్‌లోడ్ చేసుకోవడం, అప్‌లోడ్ చేసుకోవడం ఏం చేయాలన్నా పోర్ట్ నంబర్ 20. అందుకే దీన్ని డేటా కనెక్షన్ అంటారు. దీన్ని కమాండ్ కనెక్షన్ అంటారు. అందుకని ఎఫ్‌టిపికి 2 పోర్ట్ నంబర్. జనరల్‌గా నేను ఇంటర్వ్యూలో అడుగుతుంటే ఎవరినైనా సరే ఎఫ్‌టిపి పోర్ట్ నంబర్ ఏంటమ్మా అంటే 21 సార్ అంటారు. చాలా మందికి 20 తెలీదు. ఓకే. సో, అందుకనే ఇక్కడ అప్పుడు 20, 21 ఎందుకు అంటే అప్పుడు మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. 20 ఈస్ ఫర్ డేటా, 21 ఫర్ కమాండ్ కనెక్షన్. ఓకే. సో, అయితే ఎఫ్‌టిపిలో యాక్టివ్ ఎఫ్‌టిపి, పాసివ్ ఎఫ్‌టిపి అని 2 ఉంటాయి. ఎఫ్‌టిపి ఒకటే. ఎఫ్‌టిపి సర్వర్ ఒకటే. ఎప్పుడు యాక్టివ్ ఎఫ్‌టిపి, ఎప్పుడు పాసివ్ ఎఫ్‌టిపి. ఈ 2 రకాల ఎఫ్‌టిపిలు ఉండవు. ఎఫ్‌టిపి ఒకటే. ఫైల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ ఒకటే సర్వీస్. కానీ ఎప్పుడు ఎఫ్‌టిపి యాక్టివ్‌గా ఉంటది, ఎప్పుడు పాసివ్‌గా ఉంటది. అది. ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటది, ఎప్పుడు పాసివ్‌గా ఉంటది.
సో యాక్టివ్గా ఎప్పుడు ఉంటుంది అంటే ఇక్కడ డిఫరెన్స్ ఇచ్చాను. ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఎఫ్టిపి is based on how who initiate the data connection between the server and client. ఇది సర్వర్ అన్నాం కదా, సో ఇది క్లయింట్ అండి, ఎఫ్టిపి క్లయింట్. ఓకే, సో ఇక్కడ యాక్టివ్ అండ్ పాసివ్ ఎఫ్టిపి ఎలా తెలుస్తుందంటే, ఎవరైతే డేటా కనెక్షన్ ముందు ఇనిషియేట్ చేస్తారో, ఇఫ్ ద డేటా కనెక్షన్ ఈజ్ ఇనిషియేటెడ్ బై ద సర్వర్, ద ఎఫ్టిపి ఈజ్ యాక్టివ్. డేటా కనెక్షన్ ఎఫ్టిపి సర్వర్ ఇనిషియేట్ చేస్తే అది ఎఫ్టిపి యాక్టివ్. ఇఫ్ ద క్లయింట్ ఇనిషియేట్ ద డేటా కనెక్షన్, ఎఫ్టిపి కనెక్షన్ ఇస్ ప్యాసివ్. క్లయింట్ డేటా కనెక్షన్ ఇనిషియేట్ చేస్తే ఇది ప్యాసివ్ ఎఫ్టిపి అవుతుంది. అదే సర్వరే డేటా కనెక్షన్ ఇనిషియేట్ చేస్తే అది యాక్టివ్ ఎఫ్టిపి అవుతుంది. ఎలా ఇది మాకు అర్థం కాలేదు, డెఫినెట్గా అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డేటాని అప్లోడ్ చేస్తున్నారు అనుకోండి, అప్లోడ్ చేస్తే డేటాని అప్లోడ్ చేస్తున్నారు, క్లయింట్ నుంచి ఇక్కడికి అప్లోడ్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, క్లయింట్కి అది ఇనిషియేట్ చేస్తుంది డేటా కనెక్షన్. డేటా ఏం చేస్తుంది, అప్లోడ్ చేసుకున్నట్టు, అంటే డేటాని ఎఫ్టిపి క్లయింట్ అప్లోడ్ చేస్తున్నప్పుడు మనకి ఏమవుతుందండి ఇది? ఒక్క నిమిషం, ఎప్పుడు నాకు కన్ఫ్యూజన్, ఎన్ని సంవత్సరాల నుంచి. డౌన్లోడ్. ఓకే, సో క్లయింట్ అప్లోడ్ చేసినప్పుడు అప్పుడు ఎఫ్టిపి సర్వర్ యాక్టివ్లో ఉంటుంది, ఎందుకంటే డేటాను అప్లోడ్ చేసేటప్పుడు. అదే డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఎఫ్టిపి సర్వర్ ప్యాసివ్లో ఉంటుంది. అప్లోడ్ చేసేటప్పుడు యాక్టివ్, డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ప్యాసివ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ మీరు if the data connection initiated by the server, FTP connection is active. If the client initiate the data connection, FTP is passive. ఓకే, అంటే మీరు ఎవరైతే డేటా కనెక్షన్ని ఫస్ట్ ఇనిషియేట్ చేస్తారో దాన్ని బట్టే యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఉంటుంది. సో ఇది నౌ యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఇవ్వండి. ఎప్పుడైతే మనం సర్వర్లోకి అప్లోడ్ చేస్తాం అనుకోండి డేటా, అప్పుడు యాక్టివ్ అవుతుంది సర్వర్, అప్పుడు యాక్టివ్ ఎఫ్టిపి. సర్వర్ ఆల్రెడీ ఎఫ్టిపి సర్వర్లో డేటా ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ప్యాసివ్గా ఉంటుంది, ఎందుకంటే దానికి యాక్టివిటీ అది ఉన్న డేటాని డౌన్లోడ్ చేసుకుంటున్నది కాబట్టి ఎఫ్టిపి క్లయింట్ అది ప్యాసివ్ మోడ్లో ఉంటుంది. ఎప్పుడైతే డేటాని అప్లోడ్ చేస్తున్నామో సర్వర్లోకి, ఎఫ్టిపి సర్వర్లోకి, అది యాక్టివ్ ఎఫ్టిపి అవుతుంది. ఎఫ్టిపి ఒకటే సర్వీస్. అంటే ఎఫ్టిపి సర్వీస్ యొక్క 3 ఎప్పుడు ఎలా ఉంటుంది, రెండు యాక్టివ్ అండ్ ప్యాసివ్లో ఉంటుంది, లేమన్ టర్మ్స్లో చెప్పాలంటే. ఓకే, సో ఇదండి. అయితే ఎఫ్టిపి ఇంకా మనం సెక్యూర్ చేయాలి అనుకుంటే మనం ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్, దాని గురించి మీకు ఇంకా నేను చెప్పలేదు, కమింగ్ క్లాసెస్లో ఎస్ఎస్ఎల్ గురించి మాట్లాడబోతున్నాం. సో సెక్యూర్ సాకెట్ లేయర్ ఆర్ ఎస్ఎస్ఎల్కి అడ్వాన్స్డ్ టిఎల్ఎస్. సో ఈ సర్టిఫికేట్ యాడ్ చేయడం వల్ల ఎఫ్టిపికి ఓకే ఇంకా సెక్యూర్ అవుతుంది, ఇంకా సెక్యూర్. డేటా ఏమవుతుందంటే ఎన్క్రిప్ట్ అవుతుంది. ఇప్పుడు పబ్లిక్ నెట్వర్క్లో నుంచి కదా మనం డౌన్లోడ్ అయినా అప్లోడ్ అయినా చేస్తున్నాం, లేదా యాక్సెస్ చేయాలన్నా చేస్తున్నప్పుడు పబ్లిక్ నెట్వర్క్లో మనం ఓకే, సో మనం యాక్సెస్ చేసినప్పుడు
రిక్వెస్ట్ పబ్లిక్ నెట్వర్క్ నుంచే వెళ్తుంది కదా. సో పబ్లిక్ నెట్వర్క్ నుంచి వెళ్తున్నప్పుడు మన కనెక్షన్ని ఎవరైనా సరే స్నిఫ్ చేస్తే, అంటే మానిటర్ చేస్తే, సారీ దీన్నే మరొకసారి కాపీ, ఎవరైనా మానిటర్ చేస్తే, ఓకే, ఎవరైనా మానిటర్ చేస్తే స్నిఫ్ ఇది మన సెషన్, పబ్లిక్ నెట్వర్క్ లో మన సెషన్. ఇప్పుడు ఎఫ్టిపి క్లయింట్ నుంచి ఎఫ్టిపి సర్వర్ యాక్సెస్ చేసినప్పుడు సెషన్. ఇప్పుడు మన మధ్య ఒక సెషన్ నడుస్తుంది, అవునా? మీరు ఎక్కడో కూర్చున్నారు, నేను ఎక్కడో కూర్చున్నాను. ఓవర్ ద పబ్లిక్ నెట్వర్క్, ఇంటర్నెట్ ద్వారా ఒక సెషన్ అనేది రన్ అవుతుంది మనకి. ఈ సెషన్లోకి ఎవరు రాకూడదు కదా, ఈ సెషన్లోని మనం తప్ప ఎవరు ఉండకూడదు, అవుట్ సైడర్స్ ఉండకూడదు, వినకూడదు. సో అలానే ఎఫ్టిపి క్లయింట్కి సర్వర్కి ఓవర్ ద పబ్లిక్ నెట్వర్క్ ఒక సెషన్ ఉంటుంది. ఆ సెషన్లోనే మనం అప్లోడ్ అయినా, డౌన్లోడ్ అయినా, యాక్సెస్ అయినా చేస్తూ ఉంటాం, అవునా? అయితే ఈ సెషన్ని ఎవరు చూడకూడదు. చూడకూడదంటే ఎస్ఎస్ఎల్ టిఎల్ఎస్ అంటే అర్థం చేసుకోకూడదు, వాళ్ళకి అర్థం కాకూడదు మనం ఏం మాట్లాడుతున్నామో, ఇక్కడ క్లయింట్ సర్వర్ ఏం మాట్లాడుతుందో అర్థం కాకూడదు. అప్పుడు మనం ఎస్ఎస్ఎల్ ఆర్ టిఎల్ఎస్, ఎస్ఎస్ఎల్కి అడ్వాన్స్డ్ టిఎల్ఎస్. సో ఇవి మనం ఈ సర్టిఫికేట్ అనేది ఎఫ్టిపి సర్వర్లో మనం ఇన్స్టాల్ చేస్తే, ఓకే, ఇది ఏం చేస్తుందంటే ఈ సెషన్ని ఎన్క్రిప్ట్ చేసేస్తుంది. అంటే ఎన్క్రిప్ట్ చేయడం అంటే తెలుసు కదా, ఎన్క్రిప్షన్ ఎలా ఉంటుందో, ఇలా ఉంటుంది. ఎవరికి అర్థం కాదు, మనం ఒకటి మాట్లాడితే ఇది జనాలకు ఒకలా చూపిస్తుంది. దీన్నే ఎన్క్రిప్షన్ అంటారు. ఇలా ఉంటుంది ఎన్క్రిప్షన్, ఎవరికి ఏం అర్థం కాదు. అంటే ఈ సెషన్ ఎన్క్రిప్ట్ చేస్తుంది, వాళ్ళు మానిటర్ చేసినా వాళ్ళకి అర్థం కాదు, మనం ఏం మాట్లాడుకుంటున్నాం వాళ్ళకి అర్థం కాదు. సో అది ఇలా ఎన్క్రిప్ట్ చేస్తుంది ఆ సెషన్, ఓకే. ఇది ఎఫ్టిపి అండి. అయితే ఎఫ్టిపి యొక్క ప్రొఫైల్, ఎఫ్టిపి అనేది ఒక సర్వీస్, మీకు తెలుసు. ఈ సర్వీస్ దేనికి వాడుతున్నాం, యూజ్ ఏంటి, ఎఫ్టిపి యూజ్డ్ ఫర్ అప్లోడింగ్ అండ్ డౌన్లోడింగ్ ఫైల్స్, ఓకే. డిసడ్వాంటేజ్, ఇది డిసడ్వాంటేజ్ కాదు, బట్ డిసడ్వాంటేజ్ అనుకుంటే ఇది డిసడ్వాంటేజ్, బట్ ఈ డిసడ్వాంటేజ్ని కూడా ఓవర్కమ్ చేయొచ్చు మనం. ఎందుకు, ఎఫ్టిపిని మనం 2 రకాలుగా యాక్సెస్ చేయొచ్చు. ఒకటి కమాండ్ లైన్లోని, 2 జిఐలోని, అంటే బ్రౌజర్లో. జి అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో యాక్సెస్ చేయొచ్చు, అండ్ కమాండ్ లైన్లో కూడా యాక్సెస్ చేయొచ్చు. సో కమాండ్ లైన్లో యాక్సెస్ చేసినప్పుడు డైరెక్టరీ అంటే ఒక మీకు తెలుసు కదా, ఫోల్డర్, డైరెక్టరీ అంటే ఫోల్డర్. సో ఒక డైరెక్టరీ, ఆ డైరెక్టరీలోని ఫైల్స్ని మనం అప్లోడ్ చేయలేం, అది డౌన్లోడ్ చేయలేం. ఫైల్స్ మాత్రమే అప్లోడ్ డౌన్లోడ్ చేయొచ్చు, బట్ జియోఐలో చేయొచ్చు, జియోఐలో మనం చేయొచ్చు. సో అందుకనే ఇది కమాండ్ లైన్లో ఇది డిసడ్వాంటేజ్, బట్ డైరెక్టరీస్ మనం జియోఐలో అప్లోడ్ చేయొచ్చు, ఓకే. సో ఎఫ్టిపికి ప్యాకేజ్ నేమ్, ఈ ఎఫ్టిపి అనే సర్వీస్కి ప్యాకేజ్, సాఫ్ట్వేర్ ప్యాకేజ్ ఏంటండి, విఎస్ఎఫ్టిపిడి. ఇది బాగా మనకు పరిచయం, ఎందుకంటే మనం గత 2 క్లాసుల నుంచి ఈ ప్యాకేజ్ మీద పనిచేస్తున్నాం. మనం సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్లో ఇది వాడాం, ఓకే. డెమాన్ అంటే సర్వీస్, ది మాన్ సర్వీస్ ఏంటండి, విఎస్ఎఫ్టిపిడి, ఓకే. నెక్స్ట్ స్క్రిప్ట్, ఇది ఈ స్క్రిప్ట్ పాత్, ఎఫ్టిపి సర్వీస్ యొక్క స్క్రిప్ట్ పాత్. అండ్ పోర్ట్ నంబర్స్ 2120. అయితే 1024 ఉంది కదా, ఇదేంటి అంటే యాక్చువల్గా క్లయింట్ ఎఫ్టిపి సర్వర్ని కనెక్ట్ అవడం కోసం ఏదో ఒక పోర్ట్ నెంబర్తో ఫస్ట్ సెషన్ స్టార్ట్ చేస్తుంది, ఏదో ఒక పోర్ట్ నెంబర్తో ర్యాండమ్గా.
ర్యాండమ్గా ఏదో ఒక పోర్ట్ నెంబర్. మనకి పోర్ట్ నెంబర్స్ తెలుసు కదా, మనం మాట్లాడుకునే ఉండంట పోర్ట్ నెంబర్స్. 65,536 సంథింగ్ టోటల్ పోర్ట్ నెంబర్స్ ఉంటాయి. ఆ పోర్ట్ నెంబర్స్లో మనకి రిజర్వ్డ్ పోర్ట్ నెంబర్స్, స్టాండర్డ్ పోర్ట్ నెంబర్స్. ఒక్క నిమిషం, నాకు పోర్ట్ నెంబర్స్ ఓకే, రిజర్వ్డ్ పోర్ట్ నెంబర్స్. ఇది మనకి టోటల్ పోర్ట్ నెంబర్ 65,000. ఇక్కడ టోటల్ ఇవ్వట్లేదు. ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ 0 to 1023 ఇవి రిజర్వ్డ్ పోర్ట్ నెంబర్స్, వెల్ నోన్ పోర్ట్ నెంబర్స్. రిజిస్టర్డ్ పోర్ట్ నెంబర్స్, డైనమిక్ పోర్ట్ నెంబర్స్. 65,536 టోటల్. 0 నుంచి 65,535. అందులో రిజర్వ్డ్ పోర్ట్ నెంబర్స్ అంటే ఆ పోర్ట్ నెంబర్స్ ఎవరు వాడడానికి లేదు. ఎందుకు? ఆ పోర్ట్ నెంబర్స్ ఇదిగోండి ఈ సర్వీసెస్ కోసం వాడతారు. ఓకే, సో అందుకనే ర్యాండమ్గా చాలా పోర్ట్ నెంబర్స్ ఉంటాయి. సో ర్యాండమ్గా 1024 అంటే 1024 తర్వాత 1024 నుంచి 65,000 వరకు 536 వరకు ఏదో ఒక పోర్ట్ నెంబర్తో కనెక్షన్ని సెషన్ని రిక్వెస్ట్ని స్టార్ట్ చేసి ఇక్కడికి వెళ్ళేసరికి 21కే కనెక్ట్ అవ్వాలి. అంటే 21 పోర్ట్ నెంబర్ ద్వారా వెళ్ళాలి. ఇక్కడ ఏదో ఒక పోర్ట్ నెంబర్తో సెషన్ స్టార్ట్ చేసి 21 పోర్ట్ నెంబర్కి కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే 21 పోర్ట్ నెంబరే లిసన్ చేస్తుంది సర్వర్ ఎఫ్టిపి. అందుకని 21. ఓకే, నౌ సో కాన్ఫిగరేషన్ ఫైల్స్, ఎఫ్టిపి యొక్క కాన్ఫిగరేషన్ ఫైల్స్ vsftp.conf. ఇది ఎఫ్టిపిఎస్ సర్వర్ని మనం కాన్ఫిగర్ చేయాలంటే ఇది ఫైల్. యూజర్ అండర్స్కోర్ లిస్ట్, ఎఫ్టిపి యూజర్, vsftp. ఇవి కాన్ఫిగరేషన్ ఫైల్స్. ఇవి ఎప్పుడు వాడతాము, ఎలా వాడతాం అనేది ఇప్పుడు మీకు క్లాస్ మధ్యలో అర్థం అవుతూ ఉంటాయి. ఒక్కొక్క ఫైల్ను మనం యూజ్ చేస్తూ ఉంటాం. డాక్యుమెంట్ రూట్, ఎఫ్టిపి సర్వరు బై డిఫాల్ట్ ఎఫ్టిపి సర్వర్లో ఫైల్స్ ఎక్కడికి అప్లోడ్ అవుతాయి, డౌన్లోడ్ అవుతాయి, ఎక్కడి నుంచి అప్లోడ్ అవుతాయి, ఎక్కడి నుంచి డౌన్లోడ్ అవుతాయి అంటే ఇది డిఫాల్ట్ పాత్. దీన్ని మార్చుకోవాలంటే మీరు మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం. హోమ్ డైరెక్టరీ వేర్ ఎఫ్టిపి, ఇది హోమ్ డైరెక్టరీ. ఇది పబ్ అంటే పబ్లిష్డ్ డేటా. ఇందులో ఏదైతే మనం డేటాని యాక్సెస్ ఇవ్వాలనుకుంటామో, లేదా వేరే వాళ్ళకి డౌన్లోడ్ చేసుకోవడానికి, లేదా వాళ్ళు ఏమైనా అప్లోడ్ చేయాలంటే ఈ డైరెక్టరీ పబ్ అంటే పబ్లిష్డ్ డేటా. ఓకే, ఇది ఎఫ్టిపి యొక్క ప్రొఫైల్ అండి. అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం చెప్పిన విధంగా రిప్లికేట్ చేయలేము, కానీ ల్యాబ్లో 2 సిస్టమ్స్ నేను తీసుకుంటున్నాను. ఓకే, ఈ 2 పక్క పక్కనే ఉన్నాయి. లెట్స్ అస్యూమ్ both servers on different geographical location. సో ఇది రెడ్ హ్యాట్ ఎస్ఆర్విలో ఎఫ్టిపి సర్వర్ని కాన్ఫిగర్ చేస్తాను. ఈ రెడ్ హ్యాట్ సిఎల్లో యాజ్ అ క్లయింట్గా నేను ఈ ఎఫ్టిపి సర్వర్ని యాక్సెస్ చేస్తాను. ఓకే, సో ఇది యుఎస్ మిషన్ అనుకోండి, దీన్ని ఇండియా మిషన్ అనుకోండి. ఓకే, సో నౌ ఎఫ్టిపి ఫస్ట్ మనం సర్వీస్ని కాన్ఫిగర్ చేయాలి. ఫస్ట్ ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేయాలంటే ఎఫ్టిపి ఇన్స్టాల్ అయిందా లేదు, ఏదైనా సరే మీకు నేను ఆల్రెడీ చెప్పాను. మీరు ఒక సాఫ్ట్వేర్ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ అది ఇన్స్టాల్ అయిందా లేదా ఫస్ట్ చెక్ చేయాలి. ఓకే, vsftpd ఇన్స్టాల్ అయింది, మీరు క్యూ కూడా ఇవ్వచ్చు. ఓకే, ఇన్స్టాల్ అయింది. ఇన్ కేస్ ఇన్స్టాల్ అవ్వకపోతే ఎలా ఇన్స్టాల్ చేయాలి? dnf ఇన్స్టాల్ vsftpd *-y అని ఇవ్వాలి. ఈ m బదులుగా dnf m కూడా ఇవ్వచ్చు ఇక్కడ. ఓకే, నేను ఎంటర్ అంటాను.
ఏమంటుంది? నథింగ్ టు డూ, ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యిందని చెప్తుంది మనకి. సో ఎం కూడా వాడచ్చు, బట్ ఎం అనేది లెగసీ సర్వీస్. సో మనం డిఎన్ఎఫ్నే వాడుతూ ఉండండి మీరు. ఓకే, ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇన్స్టాల్ అయిన తర్వాత మనం ఎఫ్టిపిని కాన్ఫిగర్ చేయాలి, అవునా? కాన్ఫిగర్ చేయాలి. సో ఇది యాక్చువల్గా మనం ఎం సర్వర్ కోసం ఒక విధంగా కాన్ఫిగర్ చేసేసాం, బట్ మీరు ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఓకే, విఎం నేను కొన్ని ఫైల్స్ని క్రియేట్ చేస్తాను యాక్సెస్ చేయడానికి. పబ్ ఎల్ఎల్. ఓకే, సో నేను టచ్ కమాండ్తో కొన్ని ఫైల్స్ని క్రియేట్. టచ్ ఫైల్ 1 ఇలా. ఓకే, కొన్ని ఫైల్స్ క్రియేట్ చేశాను. ఓకే, నౌ బయటకు వచ్చేద్దాం. ఎఫ్టిపి కాన్ఫిగరేషన్ మనం ఎక్కడ ఉందండి? ఈ పాత్కి వెళ్దాం. ఓకే, ఈటీసీ vsftpd కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి ఇక్కడ అనానమస్ యాక్సెస్ అని ఉంటుంది కదా, ఇది ఎస్ చేయండి. ఎస్ ఆల్రెడీ ఉంది, ఎందుకంటే మనం ఎం సర్వర్ కాన్ఫిగర్ చేసినప్పుడు నో ఉంటే మనం ఎస్ చేసాం, సారీ. ఓకే, ఎస్ ఆల్రెడీ ఉంది. గుడ్. నౌ బయటకు వచ్చేద్దాం. తర్వాత మనం సిస్టమ్ సిటిఎల్ ఎనేబుల్ vsftpd సర్వీస్ని ఎనేబుల్ చేయాలి. ఇది కూడా మనం ఆల్రెడీ చేసేసాం. ఓకే, ఎందుకంటే ఎం సర్వర్కి ఎఫ్టిపి అనేది చాలా ఇంపార్టెంట్. సో చేసేసాం. సిస్టమ్ సిటిఎల్ ఎనేబుల్ vsftpd. ఓకే, హైఫన్ నౌ ఇప్పుడు ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ అయిపోయింది ఆల్రెడీగా, మనం ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ రన్ చేశాను. ఓకే, నౌ ఈ ఎఫ్టిపి సర్వీస్ని నేను ఫైర్ వాల్లో యాడ్ చేయాలి. అది కూడా అయిపోయింది, చేసేసాము. బట్ నేను ఒకసారి చేస్తాను. ఎఫ్టిపి హైఫన్ పర్మనెంట్ ఆల్రెడీ అయిపోయిందని చూపిస్తుంది. ఒకసారి మనం ఫైర్ వాల్ సిఎండి లిస్ట్ ఆల్ ఎఫ్టిపి. ఓకే, సో ఇన్ కేస్ యాడ్ చేసినట్లయితే రీలోడ్ చేయడం మర్చిపోకండి, రీలోడ్ చేయాలి. ఎందుకంటే సర్వీస్ని ఒకసారి యాడ్ చేసిన తర్వాత ఎఫ్టిపికి మనం ఒకసారి రీలోడ్ చేయాలి. నౌ ఇప్పుడు సర్వర్ సైడ్ కాన్ఫిగరేషన్ అయిపోయిందండి, అంతే. సో క్లయింట్ సైడ్కి వద్దాం. క్లయింట్ సైడ్ మనం ఏం చేయాలి? సారీ అండి. సో మనం ఆర్పిఎం -q ఎఫ్టిపి అనే ఒక క్లయింట్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి. ఎఫ్టిపి ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది, ఎందుకంటే ఇది ఓల్డ్ మిషన్ కదా, ఇన్స్టాల్ అయ్యింది. ఇన్ కేస్ ఇన్స్టాల్ అవ్వకపోతే మనం ఏం చేయాలి? DNF -ivh సారీ DNF ఇన్స్టాల్. ఓకే, FTP -yn ఎం కూడా వాడచ్చు. ఆల్రెడీ ఇన్స్టాల్ అయిందని చెప్తుంది. ఓకే, నౌ గుడ్. సో ఇప్పుడు మనం ఈ సాఫ్ట్వేర్ ఎఫ్టిపి మనం క్లయింట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసాం కదా, సో ఈ క్లయింట్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం సర్వర్కి కనెక్ట్ అవ్వాలి. ఇది ఎఫ్టిపి సర్వర్. ఎఫ్టిపి సర్వర్ ఎక్కడ ఉంది?
ఈ సిస్టంలో ఉంది. ఈ సిస్టమ్ యొక్క ఐపీ ఎంత 192.168.223.10 192.168.223.10 ఓకే, ఎంటర్. ఓకే, సో ఎఫ్టిపిని యాక్సెస్ చేయాలి అంటే ఇక్కడ రూట్ ఉంది కదా, సో రూట్ తో యాక్సెస్ చేస్తే మనకి కనెక్ట్ కాదు. చూసారా, ఫెయిల్డ్ అని వస్తుంది. క్విట్, బయటకు వచ్చి మళ్ళీ నేను ఎఫ్టిపిని కనెక్ట్ అను. ఎఫ్టిపి అనే ఈ యూజర్ ఒకటి ఉంటుంది. ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే ఎఫ్టిపి చూడండి, ఎక్కడైనా మీకు కనిపిస్తే నాకు చెప్పండి. నా పెద్ద కళ్ళు కనిపించవు తక్కువని. ఎఫ్టిపి ఇగో ఇక్కడ ఉంది. ఓకే, ఇది యూజర్. సో ఈ యూజర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పాస్వర్డ్ ఉంటుంది చూడండి. పాస్వర్డ్ అంటే ఇక్కడ దీనికి ఉండదు పాస్వర్డ్. పాస్వర్డ్ ఉందా? లేదు. పాస్వర్డ్ ఉంటే ఏమవుతుంది? ఇలా ఎన్క్రిప్టెడ్ అవుతుంది. సో ఇక్కడ పాస్వర్డ్ లేదు. సో ఎఫ్టిపి అనే యూజర్ పాస్వర్డ్ ఉండదు. సో నేను ఎఫ్టిపి పాస్వర్డ్ నో. చూసారా, సక్సెస్ఫుల్ గా లాగిన్ అయ్యా. సో సక్సెస్ఫుల్ గా లాగిన్ అయ్యాను. ఎల్ఎస్ కమాండ్. ఎల్ఎస్ అనగానే ఇక్కడ మనకి పబ్ అనే డైరెక్టరీ కనిపిస్తుంది. సిడి పబ్ సక్సెస్ఫుల్ ఎల్ఎస్ ఫైల్స్ కనిపిస్తుంది. అవునా, కనిపిస్తున్నాయి లేవా ఫైల్స్? ఆర్హెచ్ఎల్ 8, ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3. ఓకే, నౌ ఈ ఫైల్స్ నేను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ఫైల్స్ నేను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ఫైల్ 1 అవన్నీ ఎంటీ ఫైల్స్ కదా, సో నేను ఏం చేస్తానంటే సిడి వేర్ ఎఫ్టిపి పబ్ లోకి వెళ్ళి ఎల్ఎల్ అని క్యాట్ ఫైల్ అంటే ఏం కనిపించదు, ఎందుకంటే అది ఎంటీ ఫైల్స్. నేను టచ్ కమాండ్తో క్రియేట్ చేసా ఎంటీ ఫైల్స్. సో నేను ఏం చేస్తానంటే క్యాట్ కమాండ్తో నేను ఫైల్ 1లో జస్ట్ హలో ఫైల్ 1 ఏదో ఒక ర్యాండమ్ డేటా అండి. ఓకే, జస్ట్ ర్యాండమ్ డేటా ఇస్తున్నాను. వెల్కమ్. ఓకే, సో ఈ ఫైల్ 1 నేను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే, గెట్ ఇది కమాండ్ లైన్లో ఎఫ్టిపిని మనం యాక్సెస్ చేస్తున్నాం. నేను జిఐ లాస్ట్లో చెప్తాను, క్లాస్ లాస్ట్లో. గెట్ ఫైల్ 1. ఓకే, గెట్ ఫైల్ 1 అనగానే మనకి ట్రాన్స్ఫర్ కంప్లీట్ అని. అయితే ఇది ఎక్కడ డౌన్లోడ్ అయింది అంటే మనం క్విట్ బయటకు వద్దాం. ఎల్ఎల్ మనం ఏ డైరెక్టరీలో ఉండి మనం కనెక్ట్ అయ్యాం ఎఫ్టిపికి? ఈ డైరెక్టరీలో ఉండి కనెక్ట్ అయ్యాం ఎఫ్టిపికి. సో ఎల్ఎల్ అనగానే ఈ డైరెక్టరీలో మనకి ఫైల్ డౌన్లోడ్ అయ్యి ఉంటుంది. చూడండి, ఎఫ్ కాబట్టి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇగోండి ఫైల్ 1. ఓకే, ఇదా కాదా ఒకసారి క్యాట్ ఫైల్ 1 సరిపోయిందా? ఇదే ఫైల్ కదా. మీకు కావాలంటే ఇక్కడ డౌన్లోడింగ్ మీరు డేట్ కూడా చూడొచ్చు. ఆగస్ట్ 2 సరిపోయిందా? టైం కూడా సరిపోయిందా? ఇలా మనం డౌన్లోడ్ చేయొచ్చు. ఓకే, నేను మళ్ళీ ఎఫ్టిపికి కనెక్ట్ అవుతాను. ఎఫ్టిపి 192.168.223.10 ఇది ఎఫ్టిపి సర్వర్ యొక్క ఐపి. ఓకే, రూట్కి యాక్సెస్ ఉండదు బై డిఫాల్ట్. అది కూడా మనం మాట్లాడదాం, ఎలా యాక్సెస్ ఇవ్వాలి ఏంటనేది. బై డిఫాల్ట్ రూట్ సూపర్ యూజరే కావచ్చు, బట్ రూట్కి యాక్సెస్ లేదు. ఓన్లీ ఎఫ్టిపి సర్వర్కి ఎఫ్టిపి యూజర్కే ఉంటుంది బై డిఫాల్ట్ యాక్సెస్. ఓకే, నో పాస్వర్డ్, ఎంటర్. ఎల్ఎస్ సిడి పబ్ ఎల్ఎస్. ఓకే, ఫైల్స్. అయితే నేను
ఈ ఫైల్స్ ఇంకొక మల్టిపుల్ ఫైల్స్ నేను ఒక్క నిమిషం ఫైల్ 1లో జస్ట్ కొంత డేటా అనేది నేను యాడ్ చేస్తున్నా. ఓకే, సో దట్ మనకి కన్ఫ్యూజన్ ఉండదు. హలో ఫైల్ 3 కంట్రోల్ డి జస్ట్ ఓకే, డేటా యాడ్ చేస్తాను. ఓకే, ఇక్కడికి వద్దాం. సో ఇప్పుడు నేను ఒక ఫైల్ డౌన్లోడ్ చేశా, చెక్ చేశా, గుడ్. నేను మల్టిపుల్ ఫైల్స్ని నేను డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను. మల్టిపుల్ ఫైల్స్ని డౌన్లోడ్ చేయాలనుకో అప్పుడు ఎంగెట్ అని ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 ఇలా 3 ఫైల్స్ని డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను. లేదా ఇంకా మీరు ఎన్ని ఫైల్స్ డౌన్లోడ్ చేయాలనుకుంటే అన్ని ఫైల్స్ డౌన్లోడ్ చేయొచ్చు. ఆల్రెడీగా ఫైల్ 1 డౌన్లోడ్ అయిపోయింది కాబట్టి నేను ఫైల్ 4 ఓకే, ఫైల్ 4, 2, 3 డౌన్లోడ్ చేయాలనుకో. సో ఎంగెట్ ఫైల్ 4 డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారా? ఎస్. 2 డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారు? ఎస్. డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి చూద్దాం. క్విట్ అంటే బయటకు వచ్చేస్తాం ఎఫ్టిపి నుంచి. సో ఎల్ఎల్ ఓకే, డౌన్లోడ్ అయినాయా లేవా? డేట్ సరిపోయిందా? ఓకే, కావాలంటే ఒకసారి మీరు వెరిఫై చేయండి, తప్పేం లేదు. క్యాట్ ఫైల్ 2, 3 ఓకే, పర్ఫెక్ట్, డౌన్లోడ్ అయింది, గుడ్. సో నేను ఇప్పుడు ఎఫ్టిపి సర్వర్కి అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. నేను డేటాని అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో అప్లోడ్ చేయాలనుకుంటే ఎలా? ఇక్కడ ఎఫ్టిపి సర్వర్కి మనం కనెక్ట్ అయ్యేటప్పుడు ఎఫ్టిపి నేను బాయ్ కూడా క్విట్, ఎగ్జిట్, బాయ్ లేదా కంట్రోల్ డి. ఓకే, బాయ్ అన్న బయటకు వచ్చేస్తాను జస్ట్. ఓకే, క్విట్ ఓకే, ఎగ్జిట్, క్విట్, ఎగ్జిట్, బాయ్ ఇలాంటి వాడచ్చు. ఎఫ్టిపి నుంచి బయటకు వచ్చానంటే లాగౌట్ అయిపోవాలంటే. ఓకే, సో ఇప్పుడు నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నానండి. అప్లోడ్ చేయాలనుకుంటున్నాను ఎల్ఎస్. సో అప్లోడ్ చేయాలనుకున్నప్పుడు మనం ఎలా? దీనికి ఒక చిన్న కాన్ఫిగరేషన్ అనేది అవసరం అప్లోడ్కి. ఓకే, సో అది ఏంటి? ఇక్కడికి వద్దాం, సర్వర్కి వచ్చి ఇక్కడ నేను ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను అప్లోడ్ చేయడం కోసం. అప్లోడ్ కోసం ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. సో ఏంటి ఆ డైరెక్టరీ అంటే అప్లోడ్ అయిన డైరెక్టరీ ఎంకే డిఐఆర్. ఎక్కడ ఉన్నామండి? ఏ లొకేషన్లో ఉన్నాం? పీడబ్ల్యూడి, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఎంకే డిఐఆర్ పబ్లో అప్లోడ్ అనే ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తుంది. క్రియేట్ అయింది. అయితే డైరెక్ట్ క్రియేట్ చేస్తే సరిపోతుందా? ఈ డైరెక్టరీకి పర్మిషన్స్ ఇవ్వాలి. ls-ld అప్లోడ్ అని ఉంది. ls-ld అని అప్లోడ్ అంటే ఈ డైరెక్టరీకి రూట్, యూజర్, ఓనర్ అండ్ రూట్ గ్రూప్. సో ఎఫ్టిపి అనే యూజర్కి దీనిపైన పర్మిషన్స్ ఇవ్వాలంటే మనం ఈ గ్రూప్ని చేంజ్ చేయాలి. chgrp ఎఫ్టిపి యూజర్ నేమ్ అప్లోడ్. ఇప్పుడు చేంజ్ అవుతుంది.
చేంజ్ అయిందా గ్రూప్ ఎఫ్టిపి. సి ఇక్కడ మనం ఓనర్ని యూజర్ని చేంజ్ చేయలేము. ఒక ఫైల్ ఒక యూజర్లో క్రియేట్ అయింది అంటే ఆ యూజరే ఆ ఫైల్కి ఓనర్, ఫైల్ అయినా డైరెక్టరీ అయినా. మనం గ్రూప్ని చేంజ్ చేయొచ్చు. ఓకే, నౌ అయితే ఇప్పుడు గ్రూప్కి ఇక్కడ పర్మిషన్స్ ఉన్నాయండి, రీడ్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాయి. ఎఫ్టిపి ఇప్పుడు గ్రూప్ ఓనర్, అప్లోడ్ అయిన డైరెక్టరీకి గ్రూప్ ఓనర్ ఎఫ్టిపి వచ్చింది. బట్ ఎఫ్టికి పర్మిషన్ లేవు, అక్కడ పర్మిషన్స్ ఏమున్నాయి, రీడ్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం సిహెచ్ మాడ్ అని ఇచ్చి మీరు ఏ విధంగానే ఇవ్వచ్చు, సింబాలిక్ మెథడ్, అబ్సల్యూట్ మెథడ్, ఏ మెథడ్లో అయినా సరే మీరు ఇవ్వచ్చు. నేను సింబాలిక్ మెథడ్ అంటే ఏం చేశాను, ఈ గ్రూప్కి రైట్ పర్మిషన్స్ ఇచ్చాను, అప్పుడే మనం డేటాని అప్లోడ్ చేయగలం. రైట్ పర్మిషన్స్ ఉంటేనే అప్లోడ్ చేయగలం, లేకపోతే చేయలేం. వచ్చాయా రైట్ పర్మిషన్స్? నౌ ఓకే, సో ఇప్పుడు మనం క్లయింట్ మిషన్కి లాగిన్ అవుతాం. ఓకే, ఇది క్విట్, ఈ ఓల్డ్ సెషన్ ఉంటుంది కదా, సో ఓల్డ్ సెషన్ నేను క్విట్ చేసి మళ్ళీ కనెక్ట్ అవుతాం. ఎఫ్టిపి ఎంటర్ ఎల్ఎస్ సిడి పబ్ ఎల్ఎస్ సిడి అప్లోడ్, ఈ డైరెక్టరీలోకి వెళ్ళాలి, అప్లోడ్ చేయాలి. ఎల్ఎస్ ఇక్కడ ఏ ఫైల్స్ లేవు, సో నేను ఫైల్స్ని అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఏ ఫైల్స్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను, ఇక్కడ ఓకే మనం ఇలా చూసుకోవాలి. ఏ ఫైల్స్, టెస్ట్ ఫైల్స్ ఉన్నాయి కదా, నేను అలా చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్ ఇచ్చి ఎల్ఎస్ అని కొడితే ఎఫ్టిపి బయట ఉన్న డైరెక్టరీలో ఏ ఫైల్స్ ఉన్నాయో నాకు ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, నేను టెస్ట్ 1, 2, 3 ఉన్నాయి కదా, ఆ ఫైల్స్ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయాలంటే కమాండ్ ఏంటి, పుట్ గెట్ ఫర్ డౌన్లోడ్, పుట్ ఫర్ అప్లోడ్. ఓకే, సో నేను పుట్ కమాండ్తో అప్లోడ్ చేస్తాను. సో పుట్ అని ఇచ్చి టెస్ట్ ఫైల్ ఇక్కడ ఉంది కదా, ఈ ఫైల్ అప్లోడ్ చేస్తాం. ఒక ఫైల్ టెస్ట్, ఇక్కడ ఏముంటుంది, పర్మిషన్ డినైడ్ అంటుంది. సో మనం అన్ని ఇచ్చాము పర్మిషన్, ఎందుకు ఇంకా అప్లోడ్ ఎందుకు అవట్లేదంటే కాన్ఫిగరేషన్కి రావాలి. మనం కాన్ఫిగరేషన్లో మనం చేంజెస్ చేయాలి. vsftpd .conf ఇందులోకి వచ్చి ఇక్కడ అప్లోడ్, ఇక్కడ మనకి అనానిమస్ అప్లోడ్ అని ఉంటుంది. ఇలా స్క్రోల్ చేస్తే మీకు ఏమైనా కనిపిస్తే చెప్పండి. అనానిమస్ అప్లోడ్ అని ఉంటుంది పైన, లేదా మీరు ఇలాంటప్పుడే మనం ఏం చేయాలి, వాడాలి. సెర్చ్ చేయండి, అప్లోడ్ దొరికిందా, ఉందా లేదా చూసాం. పైన కమెంట్ చేసి ఉంటుంది, అది అన్కమెంట్ చేయాలి మనం. ఇవ్వండి ఇక్కడ అనానిమస్ ఇన్సర్ట్ మోడ్ స్టార్ట్ చేసుకొని ఇది జస్ట్ అన్చెక్ చేయండి, అది హ్యాష్ని రిమూవ్ చేయండి. అనానిమస్ అప్లోడ్ కోలన్ సేవ్ చేసి బయటకి వచ్చిన తర్వాత ఈ చేంజెస్ రిఫ్లెక్ట్ కావాలి కదా, ఏదైతే చేంజెస్ రిఫ్లెక్ట్ కావాలి, ఇదే మనం మాట్లాడుకున్నాం. ప్రొడక్షన్ సర్వర్స్ ఇలాంటివి అయినప్పుడు మనం ఇలాంటి చేంజెస్, చిన్న చేంజెస్ కోసం మన సర్వీస్ని రీస్టార్ట్ చేయాలంటే, ఎనీ సర్వీస్, ఈ సర్వీసే కదా, ఏ సర్వీస్ అయినా రీస్టార్ట్ చేయాలంటే, రీస్టార్ట్ చేస్తే ఏమవుతుంది, ఎగ్జిస్ట్, ఇక్కడ నేను
ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నాను కదా, ఓకే, కనెక్ట్ అయి ఉన్నాను. సో ఏవైతే ఇలాంటి కనెక్షన్స్ ఆల్రెడీగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయో, సర్వర్ కనెక్ట్ అయి ఉన్నారో, అవన్నీ ఏమవుతాయి, డిస్కనెక్ట్ అయిపోతాయి. అందుకనే రీలోడ్ చేశాలి. రీలోడ్ చేసినా కూడా ఈ చేంజ్ ఎఫెక్ట్ కాకపోతే అప్పుడు మనం రీస్టార్ట్ చేయాలి. దానికి పర్మిషన్స్ తీసుకొని మనం చేయాలి. ఓకే, మనం మాట్లాడుకున్నాం. దానికి ఓ ప్రాసెస్ ఉంటుంది. మనం ఆ ప్రాసెస్ ప్రకారం పర్మిషన్ తెచ్చుకొని రీస్టార్ట్ చేయాలి. ఇక్కడ ట్రైనింగ్ మిషన్లో లేకపోతే ప్రాక్టీస్ మిషన్లో చేసినంత ఈజీగా రియల్ టైంలో ఉండదు. మీరు వర్క్ ఎంత చేస్తారో ఆ వర్క్ని ప్రాసెస్ పరంగా చేయాలి. అంటే ప్రాసెస్కి లోబడి, ప్రాసెస్ ఎలా చెప్తుందో అలా మీరు చేయాలి. ప్రాక్టీస్ మిషన్లో చేసినట్టు చేయకూడదు. సో దట్ షోస్ దట్ యు ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్ ఫ్రెషర్ అనేది తెలుస్తుంది. అందుకనే యూ షుడ్ ఫాలో ద ప్రాసెస్. కంపెనీస్కి, ఎందుకంటే కంపెనీ ఆర్గనైజేషన్ అనేది చాలా హ్యూజ్. అందులో ఎవరు ఏం చేస్తున్నారో, ఎక్కడ ఎలా చేస్తున్నారో ట్రాక్ చేయలేదు. అందుకనే ప్రాసెస్ని కంపెనీ ఆర్గనైజేషన్స్ ఒక ప్రాసెస్ని ఎందుకు డిఫైన్ చేస్తుంది, ఆ ప్రాసెస్ ప్రకారం మనం వర్క్ చేస్తే మన వర్క్ ట్రాక్ అవుతూ ఉంటుంది. ఓకే, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేసుకుంటూ వెళ్తే ఎవరినైనా ట్రాక్ చేస్తారు చేయడానికి కదా. సో ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ ప్రాసెస్ లోనే మనం లోబడి ప్రాసెస్ ఫాలో అయ్యి చేయాలి. ఓకే, రీస్టార్ట్ చేశా. సో ఇది ఓల్డ్ సెషన్ చూసావా, రిఫ్యూజ్డ్, ఎందుకంటే మనం అక్కడ రీస్టార్ట్ చేసాం కాబట్టి. అందుకని ఈ సెషన్ క్లోజ్ చేసేసి మళ్ళీ కొత్త సెషన్ని స్టార్ట్ చేయాలి. ఎఫ్టిపి, ఓకే, ఎల్ఎస్ సిడి పబ్, ఎల్ఎస్ సిడి సారీ అప్లోడ్ ఎల్ఎస్. ఇక్కడ ఫైల్స్ ఏం లేవు. సిడి అప్లోడ్ కదా, సిడి అప్లోడ్ ఎల్ఎస్, ఇక్కడ ఫైల్స్ ఏం లేవు. ఓకే, సో ఇప్పుడు నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. పుట్, సో ఏ ఫైల్స్ ఉన్నాయో ఎక్స్క్లమేషన్ మార్క్ ఎల్ఎస్ అనగానే మనకి ఈ బయట ఉన్న, అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ ఎఫ్టిపి కనెక్ట్ అయ్యాం కదా సర్వర్కి, సో బయట ఉన్న ఫైల్స్ కనిపిస్తాయి. సో ఇప్పుడు మనం పుట్ టెస్ట్ అంటాం, ట్రాన్స్ఫర్ కంప్లీట్. కొన్ని సందర్భాల్లో ఇక్కడ కూడా ఎర్రర్ వస్తుంది. ఓకే, ఎల్ఎస్ అంటాం, అప్లోడ్ అయిపోయింది. కొన్ని సందర్భాల్లో ఇక్కడ కూడా ఎర్రర్ వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలండి, ఎస్సీ లినక్స్ గుర్తుందా, ఎస్సీ లినక్స్ మనం ఇప్పుడు ఎల్ఎస్ -LD, ఇప్పుడు మనకి సక్సెస్ వచ్చింది, మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు రాకపోవచ్చు. LS-LD-G అప్లోడ్, ఇవ్వండి public_content_t, ఇవ్వండి ఈ పాలసీ ఉంది కాబట్టి మనకి అప్లోడ్ అయింది. అయితే ఈ పాలసీ ఇవ్వండి అప్లోడ్ అయింది. సో మనం ఈ పాలసీని రీడ్ రైట్ పాలసీగా చేయాలి. ఎందుకంటే మళ్ళీ డౌన్లోడ్ అప్లోడ్ కొన్ని సందర్భాల్లో అవ్వకపోతే మనం ఈ పాలసీని రీడ్ రైట్ పాలసీగా చేయాలి. CHCON అనిచ్చి -T public_content_ read write _t అనేవాళ్ళు. ఓకే, అప్లోడ్ ఈ డైరెక్ట్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం సేమ్ పాలసీనే, సేమ్ కాంటెక్స్టే, కానీ రీడ్ రైట్ పర్మిషన్స్ ఇచ్చాను ఆ కాంటెక్స్ట్. ఎప్పుడు ఇన్ కేస్ ఎర్రర్స్ వస్తాయి. సో నేను ముందుగానే ఏం చేశాను, కాంటెక్స్ట్ మార్చాను.
ఇంకొకటి మనం ఎఫ్టిపి చెప్పుకునేటప్పుడు నేను గెట్ ఈబూల్స్ చెప్పుకున్నాం. అంటే ఎస్సీ లినక్స్ని మనం స్టాప్ చేయకుండా, ఎస్సీ లినక్స్ని కంప్లీట్గా స్టాప్ చేయకుండా బూలియన్స్ ద్వారా మనం ఏం చేయాలి, ఆ బూలియన్స్ని ఆఫ్ ఆన్ చేసుకోవాలి. అంతేగాని మనం ఎస్సీ లినక్స్ని మనం ఆఫ్ చేయకూడదు. అవునా? గెట్ n4 గెట్ ఎన్ఫోర్స్. ఎస్సీ లినక్స్ ఎన్ఫోర్సింగ్ మోడ్లో ఉంది. మనం ఎన్ఫోర్సింగ్ మోడ్ని డిస్టర్బ్ చేయకుండా మనం అది పాసివ్ మోడ్లో పెడితే ఏమవుతుంది, ఎంటైర్ సెక్యూరిటీ డోర్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి కదా. సో మనం అలా కాకుండా బూలియన్స్ ద్వారా మనం ఏవైతే గెట్స్ ఈ బూల్ ఏవైతే మనం ఆన్ చేయాలనుకుంటున్నాం, ఓ పర్టికులర్ సర్వీస్ కొన్ని కాంపోనెంట్స్ మనం ఆన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎఫ్టిపిడి అనానమస్ రైట్ యాక్సెస్ ఆన్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఎఫ్టిపి అప్లోడ్ అయ్యేటప్పుడు ప్రాబ్లం రాలే. సో ఇది ఆఫ్లో ఉంటే అప్లోడ్ అవుతుంది. సో ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు ఎఫ్టిపి ఏది ఎస్సీ లినక్స్ చెప్పుకునేటప్పుడు ఇవి ఆన్ చేసి ఉంచాం కాబట్టి మనకి ఇప్పుడు ప్రాబ్లం కాలేదు, లేకపోతే అప్లోడ్ అవ్వదు. ఇక్కడ ఇది ఆఫ్లో ఉంటుంది డిఫాల్ట్గా, ఇది ఆన్లో ఉంది. నెక్స్ట్ ఫుల్ యాక్సెస్ ఇక్కడ కూడా ఆన్లో ఉంది, ఇది కూడా ఆఫ్లో ఉంటుంది బై డిఫాల్ట్, దీన్ని ఆన్ చేసుకోవాలి. సో ఇవి ఆల్రెడీ మనం చేసుకున్నాం కాబట్టి ఆన్లో పెట్టాం కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు అప్లోడ్ అయిపోయింది. ఓకే, ఇది మనం ఎస్సీ లినక్స్ చెప్పేటప్పుడు ఈ రెండు ఆప్షన్స్ మనం ఆన్ చేసాం. ఓకే, ఇప్పుడు ఒక ఫైల్ని నేను అప్లోడ్ చేశాను కదా, సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయింది కనిపిస్తుంది. నేను మల్టిపుల్ ఫైల్స్ని అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఎంపుట్ అని ఇచ్చి test2 test3 test4 test5 test6 ఇలా ఇన్ని ఫైల్స్ అప్లోడ్ చేయాలి. ఎంటర్. ఎస్ 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 అప్లోడ్ అయిపోయింది. ఎల్ఎస్ అనగానే చూసారా అప్లోడ్ ఫోల్డర్లో ఇన్ని, ఫోల్డర్ అంటున్నాను బట్ అప్లోడ్ డైరెక్టరీలో ఇన్ని ఫైల్స్ వచ్చాయి. ఇక్కడ కూడా చూడండి, ఇది సర్వర్. ఓకే, సిడి అప్లోడ్ లేదా అప్లోడ్ అని కూడా అనొచ్చు. సారీ, ఓకే, ఫైల్స్ వచ్చాయి. ఇలా మనం అప్లోడ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంతకుముందు చెప్పాను రూట్కి బాగానే ఉంది, మనం ఎఫ్టిపి సర్వర్కి కనెక్ట్ అయ్యాం, అప్లోడ్ చేసాం, డౌన్లోడ్ చేసాం, గుడ్, బాగానే ఉంది. బట్ ఇది ఎఫ్టిపి అనే యూజర్తోనే కనెక్ట్ అవుతున్నాం, కానీ రూట్ యూజర్ కనెక్ట్ అవ్వలేకపోతుంది. రూట్ అనేది సూపర్ యూజర్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, బట్ రూట్ యూజర్ ఎందుకు కనెక్ట్ అవ్వలేకపోతుంది ఎఫ్టిపి సర్వర్ని? బై డిఫాల్ట్ రూట్ యూజర్కి డినై చేసి ఉంటుంది ఎఫ్టిపి సర్వర్. సో దాన్ని మనం ఎనేబుల్ చెయ్యాలి. రూట్ యూజర్కి ఇక పర్మిషన్ డినైడ్. సో దానికి మనం రూట్ యూజర్కి ఎఫ్టిపి సర్వీస్ని ఎనేబుల్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇదండి, ఇప్పుడు ఈ ఫైల్స్ అవసరం పడుతుంది మనకి. ఇక్కడ మనం యాడ్ చేయాలి యూజర్ క్విట్. ఇక్కడికి వద్దాం. ఫస్ట్ మనం ఈ కాన్ఫిగరేషన్లోకి వెళ్దాం. ఈటీసీ విఎస్ఎఫ్టిపిడి యూజర్స్ లిస్ట్. ఎందుకు ఎఫ్టిపి అంటే రూట్ యూజర్ మనకి ఎఫ్టిపి సర్వీస్ని యాక్సెస్ చేయలేకపోతుంది అంటే ఇక్కడ లిస్ట్ చేసిన ఏ యూజరు చేయలేదు, ఇంక్లూడింగ్ రూట్. ఇక్కడ రూట్ కూడా ఉంది కదా, సో అందుకే ఎఫ్టిపి
సర్వీస్ని యాక్సెస్ చేయలేదు. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇన్సర్ట్ మోడ్ ఆన్ చేసి ఇక్కడ హ్యాష్ అని ఇస్తాను. FTP సర్వర్ని రూట్ యూజర్ని కమెంట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఫైల్ FTP యూజర్స్. ఓకే, ఈ FTP యూజర్స్లో కూడా ఇక్కడ నేను ఏం చేయాలి, ఇక్కడ కూడా కమెంట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న యూజర్స్ కూడా FTP సర్వీస్ని యాక్సెస్ చేయలేవు. అందుకనే రూట్ని కమెంట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలండి, కాన్ఫిగ్లో చేంజెస్ చేసిన తర్వాత ఏం చేయాలి మనం యూజువల్గా? మౌంట్ కాదు, సర్వీస్ని మనం రీస్టార్ట్ చేయాలి. అంతేగానా? మనం ఓ సర్వీస్లో చేంజెస్ చేస్తే, కాన్ఫిగరేషన్లో చేంజెస్ చేస్తే మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే రీస్టార్ట్ చేయాలి. సిస్టమ్ CTL రీస్టార్ట్ VS FTPD రీస్టార్ట్ చేసాం. ఇక్కడికి వద్దాం. ఇంతకుముందు రూట్ కనెక్ట్ అవ్వలేకపోయింది కదా FTP సర్వర్ని, ఇప్పుడు కనెక్ట్ అవ్వగలదో లేదో చూద్దాం. గాట్ ఇట్? ఓకే, రూట్ ఇక్కడ ఇవ్వకపోయినా పర్వాలేదు, రూట్ అనేది మనం ఇక్కడ టైప్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డిఫాల్ట్గా రూట్తోనే కనెక్ట్ అవుతుంది. సో పాస్వర్డ్, రూట్ యొక్క పాస్వర్డ్ ఏంటని చూసారా, కనెక్ట్ అయ్యి ఇలా మనం రూట్ యూజర్తో కనెక్ట్ చేయొచ్చు. సో మీరు ఏమైనా సరే యూజర్ని బ్లాక్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, మీరు ఈ 2 ఫైల్స్లో ఆ యూజర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. మీరు బ్లాక్ చేయొచ్చు, యూజర్ని బ్లాక్ చేయొచ్చు. ఓకే, ఏదైనా పర్టికులర్ యూజర్ని యాక్సెస్ చేయనివ్వకుండా మనం బ్లాక్ చేయాలంటే బ్లాక్ చేయొచ్చు. ఓకే, సో బ్లాక్ చేయాలంటే ఈ ఫైల్స్లో ఆ యూజర్ని యాడ్ చేయాలంతే. ఫర్ ఎగ్జాంపుల్ అనంత్ అనే యూజర్ ఉంది, ఈ యూజర్ని బ్లాక్ చేయాలి అంటే మనం అనంత్ అనే యూజర్ని ఈ 2 ఫైల్లోకి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే బ్లాక్ అయిపోతుంది, FTP ఆ యూజర్కి యాక్సెస్ కాదు. ఓకేనండి? సో that's all for today. Any questions? Any questions? ఏమైనా చూస్తున్నా, ఏమైనా మర్చిపోయానా నేను అని? ఓకేనండి, గుడ్, ఆల్ గుడ్, ఎవ్రీథింగ్ ఇస్ కవర్డ్. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే, సీ యూ ఇన్ ద ఈవినింగ్. నేను మీకు టైం చెప్తాను ఎప్పుడనేది, అప్పుడు కనెక్ట్ అవుదాం ఫర్ సెకండ్ క్లాస్. థ్యాంక్ యూ.